హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. ఈ కరివేపాకుతో పచ్చడి చేసుకొని వారానికి 2-3 సార్లు తిన్నా చాలండి. ఈ పచ్చడి ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. లేదా అప్పటికప్పుడు ఫ్రెష్గా అయినా చేసుకొని తినొచ్చు. జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్ళు కనీసం వారానికి 2-3 సార్లు అయినా కరివేపాకుతో చేసిన పచ్చడి కానీ కరివేపాకు కారం పొడి కానీ తీసుకున్నారంటే 3-4 నెలల్లో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే కరివేపాకు కంటికి కూడా చాలా మంచిది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అలాగే దోశ, ఇడ్లీ, చపాతీలో అయినా తినచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కరివేపాకు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి చేసుకోవడానికి కరివేపాకు మరీ లేతగా ఉన్నది కాకుండా అలాగని మరీ ముదిరిపోయినది కాకుండా ఈ విధంగా ఉన్న కరివేపాకు తీసుకున్నామంటే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు అంతటిని ఒక గిన్నెలోకి దూసేసుకొని వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకొని ఈ ఆకు అంతటిని ఒక దుంకల గిన్నెలోకి వేసుకున్నామంటే వాటర్ అంతా వడిగిపోతుంది. వాటర్ అంతా వడిగిపోయిన తర్వాత క్లాత్ పైన కొద్దిగా పల్చగా వేసుకొని 10-15 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆకు మరీ డ్రైగా ఆరిపోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా తడి ఆరిపోతే సరిపోతుంది. ఈ విధంగా తడి ఆరిపోయిన తర్వాత కరివేపాకు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2-3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కరివేపాకుకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు వేయించుకోవాలి. నేను 12 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. మీరు తీసుకునే కరివేపాకును బట్టి వేసుకోండి. పచ్చడి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని చిన్న మంట పైన నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పిల్లలు కరివేపాకు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కూరలలో వేసిన కరివేపాకుని తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఈ విధంగా పచ్చడి చేసి నెయ్యి వేసి కలిపి ఇచ్చామంటే వద్దనకుండా తినేస్తారు. కరివేపాకు మరీ నల్లగా అయ్యే వరకు వేయించుకోకుండా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పచ్చడి గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పోపు అంతా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చడి అంతా వేసేసుకొని 2-3 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, కమ్మటి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.